జ్యూస్ ఫ్యాక్టరీయా? ఈడేంటి ఫ్యాక్టరీ తీసుకొచ్చి షట్టర్లో పెడిచాడు? ఓకే, అసలు వేడిగా ఉంది, ఓ జ్యూస్ వేద్దాం, వీడి సంగతి చూసేద్దాం. ఇదేంటిది? హెల్దీ బ్రేక్ఫాస్ట్. మంచి ఆహారం తీసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. అబ్బా మాది వెళ్దాం. మరి 7 రోజులు 7 ప్రత్యేక అల్పాహారాలు బ్రేక్ఫాస్ట్. సోమవారం నాడు జొన్న గటక, బుధవారం మిక్స్డ్ మిల్లెట్, గురువారం నాడు వర్మిక్యుడు పవర్ రైస్. రోజుకోడు చప్పున వారంలో అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ సెట్ చేశాడు అనమాట మనడు. మధ్య ఆర్గానిక్ వ్యాపారం ఎక్కువైపోయిందండి. వాయింపుడు కూడా గట్టిగా ఉంటుందేమో, ఒకసారి అడుగుదాం. హలో బాసు. చెప్పండి భయ్యా. ఇదంతా ఆర్గానిక్? మొత్తం ఆర్గానిక్ భయ్యా. హెల్దీ బ్రేక్ఫాస్ట్. అవును భయ్యా. కాస్ట్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది అనుకుంటా. ఒక్కసారి బోర్డు చూడు భయ్యా. ₹30. 30 రూపాయలకి ఎక్కువ వస్తుంది. మనం ఏదనుకుంటే వస్తుంది భయ్యా. అంతేనంటావా? అంతే. నేను కూడా ఈ హైదరాబాద్ ఎందుకు వచ్చాను తెలుసా? అంబానీ అంత అయిపోవాలని వచ్చాను వ్యాపారంతో. అర్థమవుతుందా? ఆ రేంజ్కి వెళ్ళాలనుకో ఇలా ₹30, ₹20, ₹10 అంటే కుదరదు. నిజమా భయ్యా? పెంచు. మాట విని పెంచు. పెంచుతా? ఖచ్చితంగా పెంచుతాను భయ్యా. ఎప్పుడు? క్వాంటిటీ పెంచుతాను, క్వాలిటీ పెంచుతాను. వేరే లెవెల్. జ్యూసులు కూడా ఏంటి మీలో ప్రత్యేకమైన జ్యూసులు ఏముంటాయి? మా దగ్గర గుమ్మడికాయ చూస్తుంది, ఆనపకాయ చూస్తుంది, కాకరకాయ చూస్తుంది, కరివేపాకు చూస్తుంది, కొత్తిమీర చూస్తుంది, మునగాకు చూస్తుంది, కలిపిన చూస్తుంది, కలపన చూస్తుంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. అన్నీ ఉంటాయి ఆర్గానిక్. ఓ పెట్టుబడి బాగా పెట్టేసినట్టున్నా? బాగా భయ్యా. 2 లక్షలు పెట్టాను భయ్యా. అంతేనా? అంతే. 2 లక్షలు పెట్టుబడి. రోజుకి ఏమాత్రం మిగులుద్దండి? ఏదో భయ్యా, ఆడుతూ పాడుతూ చేసుకుంటూ 10,000 మీరు. 10,000? ఏం చెప్తే 10,000 వస్తాయి? ఈ క్యాబ్ వాళ్ళు అయితే అవ్వదు. మెల్లెట్టేసి ఈ వ్యాపారంలో మనం కూడా జాయిన్ అయిపోతాం. ఒక నిమిషం. అబ్బయ్యా, నేను హైదరాబాద్ వచ్చి ఈ క్యాబ్ వ్యాపారంతో కోట్లు సంపాదించాలనుకుంటున్నాను. అది జరిగేలా కనపడతలేదు. ఏదైనా తేడా కొట్టిందనుకో నీ వ్యాపారంలో జాయిన్ అయిపోవచ్చా? భయ్యా నీవు ఏ పని మీద ఇచ్చినా ఆ పని చేసుకో భయ్యా. ప్రజాంతం ఏలు పెట్టినావు అనుకో, ఏలు ఉండదు భయ్యా. కరెక్టే. ఏ పని అయినా చేసుకుంటూ పోతే మంచిగా అవుతుంది భయ్యా. ఆ పని చేసుకో. అంతేనంటావా? అంతే భయ్యా. సరే భయ్యా, ఆవు పెట్టో చూడు, సెంటిమెంట్ మాత్రం అదిరిపోయింది భయ్యా. సూపర్. నామధేనం అంటే డబ్బుల వర్షం కురుస్తుంది భయ్యా. అందుకోసం నా సెంటిమెంట్గా పెట్టుకున్నా భయ్యా. భయ్యా ఇది ఒక్కటన్నా మన షాపు? ఇలాంటి ఇంకేమన్నా వేరే బ్రాంచ్లో ఉన్నాయా? బ్రాంచ్లు ఏం లేవు భయ్యా. ఉన్నదాని కడితే చాలా కష్టపడా భయ్యా. ఎందుకంటే ఫుల్ పబ్లిక్ వస్తున్నారు, క్రౌడ్ ఎక్కువ అవుతున్నారు. ఎవరు లేరు భయ్యా. మ్యాన్ పవర్ నేను ఒక్కనే. కష్టమో నష్టమో నేనే అనుకున్నా, చేసుకుంటున్నా భయ్యా. ఫ్యూచర్లో ఏమైనా ఫ్రాంచైజీ ఇస్తాం అనుకున్నాయండి? ఫ్రాంచైజీ అంటే నా కష్టం వాళ్ళకి తెలియకుండా నాన్ ఎంప్లాయీ లేని జాబులు లేక తనలాడుతుంది కదా భయ్యా. నేనే డబ్బులు పెట్టి వాళ్ళకి సెట్ చేయించి నా వచ్చిన దాంట్లో 50% వాళ్ళకు 50% నాకు చేద్దాం అనుకున్నా భయ్యా. కాన్సెప్ట్ అదిరిపోయింది. ఫ్యూచర్ లో ఇలాంటి బ్రాంచ్లు ఎన్నో పెట్టి బాగా ఎదిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భయ్యా. ఉంటాను. బై భయ్యా. ఒక జ్యూస్ ఇచ్చుకో నాకు కూడా. ఓకే అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఏంటి భయ్యా? నీకు దేవుళ్ళు అంటే దయాలంటే ఏమన్నా ఉందా భయ్యా? దేవుడు అంటే మనకు బాగా నమ్మకం భయ్యా. దెయ్యాలంటే అస్సలు నమ్మకం లేదు భయ్యా. ఏదో భయ్యా దీని చూస్తే కొంచెం తేడా కనిపిస్తుంది భయ్యా. ఈ వీధి చివర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది భయ్యా. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకో భయ్యా. నాకు ఏదో తేడా కొడుతుంది నీ ముఖం చూస్తుంది.